ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. జడ్చర్ల డివిజన్ లో ఎటువంటి అవకతవకలు జరగలేదని, మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుందని, ఎక్కడైనా చిన్న సమస్యలు పొరపాట్లు జరిగి ఉంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరించడానికి కృషి చేస్తామని జడ్చర్ల విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ చంద్రమౌళి అన్నారు. బుధవారం ఆయన మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ జడ్చర్ల డివిజన్ లో పొరపాట్లు జరిగాయి అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని, ప్రస్తుతం ఎటువంటి ప్రాసెస్ జరగాలన్నా మొత్తం ఆన్లైన్ ఉంటుందని, కస్టమర్ కేర్ కు అప్లికేషన్ ఇచ్చినప్పటి నుంచి ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు ఏఈ మరియు ఏడీ తర్వాత డిఈ వరకు అప్రూవల్ ఉంటుందని, అందువల్ల ఎటువంటి అవకతవకలు జరగడానికి అవకాశాలు లేవని ఆయన తెలిపారు. ఆన్లైన్ సిస్టమ్ లో ఎక్కడ ఏది ప్రాసెస్ జరిగినా ఏఈ వరకు ఓటీపీ వస్తుందని, అందువల్ల ప్రతి ఒక్క అధికారి అలర్ట్ గా ఉంటారని ఆయన తెలిపారు. సాధారణంగా ఎస్టిమేట్ శాంక్షన్ అయిన తర్వాత కొటేషన్లలో భాగంగా 50,000 లోపల అయితే డిఈ పరిధిలో ఉంటుందని, అంతకు మించితే ఎస్ పరిధిలోకి వెళ్లిపోతుందని, 1,00,000 దాటితే ఆన్లైన్ ఓపెన్ టెండర్ కు పిలుస్తామని, పత్రికల్లో నోటిఫికేషన్ ఇస్తామని, కన్ఫర్మ్ అయిన తర్వాత వర్క్ ఆర్డర్ డివిజన్ ఆఫీస్ లో ఇస్తామని ఆయన తెలిపారు. అందువల్ల టోటల్ ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా పొరపాటు జరగడానికి అవకాశాలు లేవని ఆయన తెలిపారు. నా పేరు డి చంద్రమౌళి, డివిజనల్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ జడ్చర్ల. నా పరిధిలో 2 సబ్ డివిజన్లు ఉంటాయి, జడ్చర్ల అండ్ రాజాపూరు. ఈ 2 సబ్ డివిజన్ కలిపి 9 సెక్షన్లు ఉన్నాయి. దీనిగాను ఎవరికైతే కొత్త కనెక్షన్ అవసరం ఉన్నాయో, ముఖ్యంగా రైతులకు, వాళ్ళు ఎవరి సబ్ డివిజన్కి ఒక కస్టమర్ సర్వీస్ సెంటర్ ఉంటుంది. అక్కడ అప్లికేషన్ ఫిలప్ చేసి అక్కడ ఇచ్చి కన్సర్న్ డీడీ ఇచ్చి 5,000 డీడీ కట్టేసి దానికి అక్కడ కస్టమర్ సర్వీస్ కన్సర్న్ ఏలేకపోతుంది మండల ఏలకు. ఆ మండల ఏలు ఫిజికల్ ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ పడుతుంది, పోల్సా ట్రాన్స్ఫర్ చూసుకుంటారు. మనము ఏదైతే ఒక డీడీ కడితే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవసరం లేకుండా పక్క ట్రాన్స్ఫర్ తీసుకోవాలంటే 3 పోల్ ఉంటుంది. ఆ 3 పోల్ డీటెయిల్స్ తీసుకుంటారు. 4 డీలు చుట్టుపక్కల ఉంటే దానికి సంబంధించి ఒక ట్రాన్స్ఫర్ రిక్వైర్మెంట్ ట్రాన్స్ఫర్ ఎస్టిమేట్ చేస్తారు. ముందుగా ఇదంతా చూసుకొని కన్సర్న్ ఏఈ ఎస్టిమేట్ ప్రిపేర్ చేస్తాడు. ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ అయింది కాబట్టి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా ఆ కన్సర్న్ ఏఈ ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీకి వాళ్ళు క్లియర్ చేసిన తర్వాతనే వాళ్ళు ఎస్టిమేట్ వేసుకొని ప్రొసీడ్ అవుతారు. ఆ ఎస్టిమేట్ వేసి స్కెచ్ చేసి కంప్లీట్గా వాళ్ళు ఏడీకి పంపుతారు. ఏడీగా స్క్రూటినైజ్ చేసుకొని నాకు పంపుతారు. నా పరిధిలో అయితే ఏదైతే శాంక్షన్స్ ఉంటాయో ఆ పరిధిలో శాంక్షన్ నేను చేసేస్తాను. దాన్ని స్క్రూటినైజ్ చేసుకొని నా పరిధి దాటితే ఎస్సీ గారికి పోతాయి. ఎస్టిమేట్ శాంక్షన్ అయిన తర్వాత కన్సర్న్ ఏఈ ప్లస్ ఏడీకి అక్కడ ఎవరైతే సెక్షన్కు 3 కాంట్రాక్టర్లు ఉంటారు, వాళ్ళు డిసైడ్ చేసుకుని కొటేషన్ పంపుతారు. దానికి లేబర్ లేబర్ పంపిన తర్వాత ఆ కొటేషన్ నాకు పంపితే వానికి 4 లెవెల్ ఉంటేనేమో 50,000 వరకు 4 లెవెల్ ఉంటే నేను అగ్రిమెంట్ ఇచ్చేస్తాను. 50 దాటితే ఎస్సీకి అవుతుంది. దీనికి మొత్తం 1 lakh దాటితే మొత్తం కంపల్సరీ ఆన్లైన్ ఓపెన్ టెండర్స్ ఉంటుంది. టెండర్ పిలుస్తాము, ప్రెస్కి అది ఇచ్చేసి నోటిఫికేషన్ ఇచ్చేసి దీని తర్వాత ఏం శాంక్షన్ అయిన తర్వాత వర్క్ ఆర్డర్ అప్లై చేసుకుంటారు. కన్సల్ట్ అప్లై అయితే ఇక్కడ వర్క్ ఆర్డర్ డివిజన్ ఆఫీస్ ఇస్తాము. డివిజన్ ఆఫీస్ ఇచ్చిన తర్వాత దానికి ఒక రిజర్వేషన్ క్రియేట్ వస్తుంది, జనరేట్ అవుతుంది ఆన్లైన్లో. ఆ రిజర్వేషన్ కంపెనీ స్టోర్కి పోయి ఏమేమి అవసరం ఉన్నాయి దానికి సంబంధించిన పోల్స్ కానీ, వైర్ కానీ, కేబుల్ కానీ, బోల్ట్ నట్స్ ఏమైనా క్రాస్ అంతా వాళ్ళు డ్రా చేసుకొని కన్సర్న్ ఏఈ గారు ఆ కన్సర్న్ ఎవరైతే అగ్రిమెంట్ అయిందో కాంట్రాక్ట్కు టీనోట్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు కన్సర్న్ కాంట్రాక్ట్ మనుషులు వాళ్ళంతా వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తారు. వర్క్ ఎగ్జిక్యూట్ తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత కన్సర్న్ ఏఈ గారు పోయి చెక్ చేసుకోలే. దట్ ఈజ్ మెజర్మెంట్ బై ఇనిషియల్ స్టేజ్. అవన్నీ ఏదైతే మన ఎస్టిమేట్లో ఉన్నా అవన్నీ వర్క్ జరిగితే చూసుకుంటారు. ఏమైనా లేకపోతే అప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇస్తారు దానికి చేయమని. ఇది చేసిన తర్వాత ఎంబుక్ ఎంట్రీ చేసిన తర్వాత ఏఈ ఆ ఎంబుక్ తీసుకొచ్చి మా కన్సర్న్ ఏడీకి వస్తుంది. ఏడీ గారు అనేది చెక్ చేసి కౌంటర్ చెక్ చేసి దాన్ని అనేది పీఓ అయ్యాలి. అదే పీఓ అంటే ప్రస్తుతం మొత్తం ఎంట్రీ చేయాలి ఆన్లైన్ దాన్ని మొత్తం కరెక్ట్. ఆ ఎంట్రీ చేసిన తర్వాత ఫుల్ షేప్లో నాకు ఆ బిల్లు ఎంబుక్ నా దగ్గరకు వస్తుంది. నేను చెక్ చేసుకొని దాన్ని బిల్ సెక్షన్ పంపి బిల్ పాస్ చేస్తాము. ఆ విధంగా ప్రాసెస్ అవుతుంది. ఏవైనా పెద్ద వరకు లైన్ వర్క్ కానీ ఏమైనా 11K వర్క్ కానీ 30K వర్క్ నేను పోయి చెక్ చేస్తాను, సూపర్ చెక్ చేస్తాను. అన్నీ కూడా సిస్టమేటిక్, అన్నీ కూడా ఆన్లైన్ సిస్టమ్ అయింది. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే నాకు రాతపూర్వకంగా చెప్తే నేను డెఫినెట్గా దాన్ని సాల్వ్ చేస్తాను. కానీ ఇది సిస్టమ్ ప్రొసీజర్. ఇది కూడా మనం డైరెక్ట్ ఇవ్వనికి లేదు. డైరెక్ట్ మనం ఎస్టిమేట్ అన్ని ఆన్లైన్ ఎస్టిమేటు, ఆన్లైన్ శాంక్షను, ఆన్లైన్ అగ్రిమెంటు, ఆన్లైన్ బిల్లు, మరి టోటల్ ఎంతో సిస్టమేటిక్గా ఆన్లైన్ ద్వారా ఉంటుంది. ఎక్కడైనా మనకు ఒక వర్క్ ఓపెన్ చేసి చూస్తే దాని సిస్టమ్ ఎంత, దాని ఏం మెటీరియల్ అవన్నీ సిస్టమేటిక్గా చేస్తున్నాం మేము. ఎక్కడైనా అవగాహన లేకుండా మాకు ఉద్యోగం చెప్తే మేము తెలియపరుస్తాము. అన్నీ కూడా మాకు ఎప్పుడైనా చిన్న మా దగ్గర డిపార్ట్మెంట్లో ఎక్కడైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మా దగ్గరకు అడుగుతారు. కస్టమర్ సర్వీస్ కంప్లీట్ ఇవ్వచ్చు, ఇంకా డిపార్ట్మెంట్ పై వచ్చు. మేము వస్తే మాత్రం సమస్య తీరుస్తున్నాము. అదేవిధంగా తెలియపరుస్తున్నారు.